గ్రామ భారతి ప్రాంత అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ సూర్యకళ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారం. స్వామీజీ పాదపద్మములకు ప్రణమిల్లుతూ సంకల్పం గొప్పదైతే సాహసం కూడా గొప్పగా చేయాలి. సమస్య గొప్పదైనప్పుడు సంకల్పం సాహసం రెండు అవసరం పడతాయి. 2 సంవత్సరాల క్రితం ఎన్నో దశాబ్దాలుగా ఉన్న సమస్య ప్రకృతి రైతులకు వారు అమ్ముకునే విధంగా ఒక వెసులుబాటు లేకపోవడం, ఒక వేదిక లేకపోవడం. ఆ సమస్యకి పరిష్కారంగా 2 సంవత్సరాల ముందు ఒక సంకల్పం, ఈ సంత. ఆ సంకల్పానికి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు. నిజం చెప్పాలంటే ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఏ సంస్థకు కుదరని పని, గ్రామ భారతికి కూడా కుదరని పని. అలాంటి సమయంలో సరే, ప్రకృతి రైతులకు ఎన్నో దశాబ్దాలుగా ప్రకృతి వ్యవసాయం నేర్పిస్తున్నాం. వాళ్ళకున్న సమస్యకు ఒక పరిష్కారం ఆలోచించాం. అది పని చేస్తుందా లేదా తెలియదు, కానీ మొదలు పెడితే దానికి ఏదో రకంగా మనకు నేర్చుకోవడానికి దొరుకుతుందన్న సదుద్దేశంతో కృష్ణారెడ్డిని కలవడం, వారిని ఈ వేదికను గ్రామ భారతికి ప్రతి నెల ఒక రోజు అందివ్వమని కోరడం, ఆ కోరికని వారు మన్నించడం. ఇక్కడే మా సమావేశం జరిగింది, మొదటి సమావేశం అక్కడ పైన, నాకు ఇప్పటికీ గుర్తు. అలా మొదలైన ప్రయాణం మరి ప్రతి నెల నడవాలంటే ఏం చేయాలి? ఈ రోజంటే ఇంతమంది ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నేను మొదలు పెట్టినప్పుడు సంస్థ ప్రతినిధులకు కూడా సమయం లేకున్న సమయం అది రావడానికి. ఆ సమయంలో ఉత్పత్తిదారులు ఎంతో నమ్మకంతో వచ్చారు. వారికి సరైన విధంగా అమ్మకాలు లేవు. అలా ఒక 5-6 నెలలు గడిచాయి. ఆ 5-6 నెలలు ప్రతి నెల నాకు గుర్తు, మా శ్రీవారు ఇక్కడే ఉన్నారు, వారిని కూడా మీరు అడగవచ్చు. ప్రతి నెల చివరిగా ఆ సంతలో ఉన్న సామాన్లన్నీ కొనుక్కోవడం, ఒక బండిలో వేసుకోవడం, అందరికీ పంచడం, ఇదే పని నాకు. ఎందుకు? సంకల్పం మంచిది, ఇది నిలబడాలంటే సాహసం అవసరం. ఆ సాహసానికి 5-6 నెలలు పడ్డాయి. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎవరు వచ్చినా రాకపోయినా మీకు మీరుగా ఈ సంతని నిలబెట్టుకోగలుగుతున్న ఒక పరిస్థితి ఏర్పడింది. మేము వద్దన్నా కూడా కావాలి మాకు, మీరు ఈ సంతను ఏర్పాటు చేయడండి అని మీరే అడగగలిగే ఒక వేదిక అయ్యాం. ఇది గ్రామ భారతి సంస్థ నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలు, పెద్ద చరిత్ర, 30 సంవత్సరాల చరిత్ర, ఎంతో పెద్దల ఇలాంటి సాహసాలు ఎన్నో వాళ్ళు చేసి ప్రేరణను అందించి మన ద్వారా చేయిస్తున్న ఈ కార్యక్రమం ఇంత సఫలం అవ్వడానికి గొప్ప కారకులుగా అయిన మీ అందరికీ కరతాళ ధ్వని. సంతలో ఉన్న ప్రతి స్టాల్ వారికి, వినియోగదారులకు కరతాళ ధ్వని. ఈ విజయం గ్రామ భారతిది కాదు, మీది. దేశం బాగుపడాలంటే భారత్ మాతాకి జై అంటే సరిపోదు. గోవు బతకాలంటే గోమాతాకి జై అంటే బ్రతకదు. ఏం చేయాలి? స్వదేశీ వస్తువులను వాడాలి. వాడాలంటే ఏం చేయాలి? ఒక వేదిక కావాలి. ఆ వేదికని నిలబెట్టుకుంటున్న మీ అందరికీ కరతాళ ధ్వనులు, మీ అందరికీ కృతజ్ఞతలు గ్రామ భారతి తరపున నేను తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయాయి, పదవి విరమణ చేశారు. హుసేన్ బాబు గారు, విద్యాసాగర్ గారు. ఇప్పుడు తల్లి సేవ చేసుకోవడానికి సమయం వచ్చింది. భారతమాత, గోమాత, భూమాత మీ గురించి ఎదురు చూస్తున్నాయి. మీరు దశాబ్దాలుగా దేశ సేవలో ఉన్నారు, మంచి భావజాలంతో ఉన్నారు. ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు మీరు దేశ సేవలో ఎక్కువ సమయాన్ని ఇస్తారని, ఆ సమయంలో
కొద్ది మొత్తం ఎక్కువ సమయం గ్రామ భారతికి ఇస్తారని ఆశిస్తున్నాం. విద్యాసాగర్ గారు చెప్పినట్టు తప్పకుండా ఒక చైతన్య యాత్రని మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. నేను దాని గురించి పనిచేస్తున్నా. మరి ఆయనకి ఎలా నా హృదయంలో ఉన్న భావాలు అర్థమయ్యాయో ఆయన స్వయంగా ఆ విషయాన్ని తీయడం, దాని పాలమూరులో మొదలు పెట్టాలని కోరడం చాలా ఆనందం వేస్తుంది. టెలిపతి పనిచేస్తున్నట్టారు కదా, అలా పనిచేస్తున్నట్టుంది మన ఆలోచనలు. ఇంత పెద్ద కార్యాన్ని మనం చేయాలంటే ఎంతో మంది కృషి ఉంటుంది. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం మన బాధ్యత. నాకు గ్రామ భారతిలో ప్రేరణగా నిలిచిన స్తంభాద్రి రెడ్డి గారు, వారి ఆలోచనలు, రైతులకున్న ఇబ్బందులు, వారి కృషి చాలా ప్రేరణ అందించింది. వారి ద్వారానే నేను గ్రామాలు తిరగగలిగాను, ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. ఆయనకు, పెద్దలు రామారావు గారికి, గ్రామ భారతి స్థాపించిన పట్లోల రామరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే ఎంతో మంది దాతలు వారి కుటుంబంగా, వారి సంస్థగా ఎన్నో సార్లు గ్రామ భారతికి విరాళాలు అందించి నిలబెట్టిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ సంతలో 24 నెలలుగా స్టాల్స్ పెడుతూ మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు మీకు, సంత మొదలు పెట్టినప్పుడు ఎన్నో ఇబ్బందులు, కానీ ఎన్ని ఇబ్బందులున్నా నువ్వు తట్టుకొని నిలబడతావు అని నాకు ప్రేరణ అందించిన మదన్ గుప్తా గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన చెప్పినట్టుగానే సంకల్పం గొప్పదైతే సమాజం ముందుకు తీసుకెళ్తుందని ఆ రోజు నాకు ఆయన చెప్పారు. అది నిజమే, సమాజం ముందుకు తీసుకెళ్తుంది. ఎన్నో జిల్లాల్లో కూడా చాలా మంది ముందుకు వచ్చి మేము సంతను నిర్వహిస్తామని ముందుకు రావడం, ఆంధ్రప్రదేశ్లో కూడా మనము వారికి గైడెన్స్ ఇస్తే సంతల్ని నిర్వహించడం మొదలుపెట్టారు. ఇది పెద్ద విజయం, ఘన విజయం. స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పడం కాదు, స్వదేశీ వస్తువులు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియజేయాలి. రైతుల్ని నిలబెట్టాలి, ఉత్పత్తిదారులను నిలబెట్టాలి, మహిళలకి తోడ్పాటుగా ఉండాలి, యువతకు ఒక ఊపిరిని అందించాలి అంటే ఇలాంటి వేదిక అవసరం. ఎంత అదృష్టం! ఒక వేదిక కోరుకుంటే అది వేడుకగా మారింది. ఈరోజు చూడండి ఎంతమందిని మనం సన్మానించుకోగలిగాం. దానికి కారణం ఈ వేదిక అయ్యింది. ఈ వేదిక ద్వారా ఇలాంటి ఎన్నో చిత్రాలు, విచిత్రాలు ముందు కూడా జరగాలని, గ్రామ భారతి ఇలాగే ముందుకు కొనసాగాలని. 5 అంశాలు అన్నారు మదన్ గుప్తా గారు, అందులో కొన్ని అంశాలే పనిచేయగలుగుతున్నాం. మిగతా అంశాలు పనిచేయాలంటే మంచి యువత సంస్థలోకి రావాలి, వారి చేయూతను అందించాలి, వారి సమయాన్ని ఇవ్వాలి. ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతుంది. మనమందరం సమిధలుగా మారాలి, మనందరం మన తోడ్పాటు అందించాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఈ వేదికలో ఇక్కడ పాల్గొంటున్న వాళ్ళందరూ చేయూతను అందిస్తారని, సమయాన్ని అందిస్తారని, చేయూతని ఇస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తూ సంతనే కాకుండా మిగతా ఏ అంశాలైతే గ్రామ భారతి పనిచేయాలో వాటిలో కూడా మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ, మీ అందరికీ మళ్ళీ 24 నెలలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా ఇదే విధంగా ఒక దశాబ్దం మనం జరుపుకోవాలని, ఆ తర్వాత మన సంస్థ ద్వారా ప్రేరణ పొంది ఇంకో 100 సంస్థలు ఎలాగైతే మన రైతుల వేడుకని ప్రతి సంవత్సరం మనం చేయడం వల్ల మిగతా సంస్థలు దాన్ని అవలంబించడం మొదలుపెట్టాయో, అలాగే ఈ సంస్థలు కూడా మిగతా సంస్థలు ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. మా గ్రామ భారతి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ సూర్యకళ గారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అక్కగారు చెప్పినట్టుగా నిజంగా స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ముందుగా సాయిధామం ఆశ్రమంలో మన యొక్క ఒక రైతుల సదస్సుతో ఈ ఆలోచన పుట్టింది. అది స్వామీజీ వారి ఆశ్రమంలోనే మనం సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆ ఆలోచన తదనంతరం ఇక్కడ మొదటి సంతను ఏర్పాటు చేసుకున్నాము. అప్పుడు చాలా సమస్యలు వచ్చినవి. అయినప్పటికీ తట్టుకొని మనము సిఎస్ఆర్ ఫౌండేషన్ గ్రామ భారతి నిర్విరామంగా 24 నెలలుగా మాతో నడుస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైనా
ఒక వ్యవస్థ ఇంత సజావుగా సాగడానికి దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది. ఈ శ్రమలో పాల్గొన్న గ్రామ భారతి, సిఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతి ఒక్క కార్యకర్తలకు, అలాగే ఈ యొక్క సంతను సజావుగా సాగడానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉత్పత్తిదారునికి, వినియోగదారునికి గ్రామ భారతి, సిఎస్ఆర్ ఫౌండేషన్ ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.